వెంకటేశ్వర్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. పినపాక నియోజకవర్గంలో మనుగూరు పినపాక మండలాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నవి. ఆ ప్రాంతంలో ఆ రెండు మండలాల్లో కూడా సాగునీటి వనరులు చాలా తక్కువ ఉన్నాయి. పక్కనే గోదావరి ఉంది. కానీ పినపాక మనుగూరు మండలాల్లో మరి బయ్యారము, చింతల బయ్యారము, భూపతిరావుపేట, అన్నారం గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పినపాక మండలంలో కూడా పెదవాగు పైన మరి ఐలాపురం, పోట్లపల్లి గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. కరగూడెం మండలంలో పుల్లతోగు పైన పడిగాపురం, రేగల్ల గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. ఆళ్లపల్లి, గుండాల మండలాలు పూర్తిగా వర్షాధారం పైన ఆధారపడి పండే పంటలు ఎక్కువగా ఉంది. నీటి వనరులు అనేది 70% లేవు అధ్యక్ష. బాగా కరువు కాటకాలు వచ్చేటటువంటి ప్రమాదం ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో కూడా మరి నీటి వనరులు, సాగు వనరులు ఉన్నప్పటికీ సరైనటువంటి స్థాయిలో పంటలు పండే పరిస్థితి లేదు. ఆ రెండు మండలాల్లో కూడా కిన్నెరసాని వాగు, జల్లేరు వాగు, మల్లన్న వాగు, ఏడుమెలకల వాగుల పైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అధ్యక్ష మనుగూరు మండలంలో గత ఆగస్టు నెలలో వచ్చినటువంటి వర్షాలకు ఆ స్లంప్ ఏరియా పూర్తిగా దాదాపు 2000 కుటుంబాలు వరద ముంపుకు గురైనాయి. ఆ ఏరియాలో ప్రధానంగా వరద ముంపుకు గురి కావడానికి ప్రధాన కారణం కట్టువాగు, అదేవిధంగా మొట్లవాగు, కోడిపుంజల వాగుల పైన మరి ఏదైతే ఉందో పూర్తిగా మరి వాళ్ళ మరి మట్టితో నిండిపోయినాయి. సిల్లు తొలగించి మరి రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి మరి నిధులు మంజూరు చేస్తే శాశ్వత పరిష్కారము వరద నుంచి మనం ప్రజల్ని కాపాడే వాళ్ళని అవుతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎత్తిపోతల పథకాలు ఈ కట్టువాగు, మొట్లవాగు, కోడిపుంజల వాగుల పైన మరి ఆ సిల్లు తీసి ఆ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తెల్లం వెంకట్రావు గారు.